ప్రశ్నించే ఒక్క గొంతును చంపారు, గుర్తుపెట్టుకోండి. లక్షల గొంతులు లేస్తాయి మీ తప్పుడు గ్రంథాల మీద, తప్పుడు విశ్వాసాల మీద. మిమ్మల్ని ప్రశ్నించడానికి కొన్ని లక్షల గొంతులు లేస్తున్నాయి. చచ్చిపోవడానికి తెగించి బయటకు వచ్చారు. మతోన్మాదులా, ఒక్క ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోతే లక్షల మంది పెడతారు. మా దేవుడు లక్షల మంది ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు లేదు. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, నవ్వుతూనే ఎంతటి మూర్ఖుడికైనా సమాధానం చెప్పే తన మనస్తత్వం, తన యొక్క బిహేవియర్, తన యాటిట్యూడ్, దేవుని ప్రేమించే తన యొక్క వే ఆఫ్ స్పీకింగ్, చాలా నేను ఐ లైక్ ఇట్. ఈరోజు ప్రమాదంలో వారు చనిపోయారనే సంగతి విని నా మనసు కాస్త, ఇప్పటికీ నేను ఈ వీడియో చేసే నాటికి సమయానికి ఏదో ఒక బరువు, గుండెలో ఒక బరువైన హృదయంతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒకనాడు సుమారు నాకు తెలిసి ఒక 10, 13, 14, 15 సంవత్సరాలు సోషల్ మీడియాలో ఆయన ఫేస్బుక్లో నాకు ఫ్రెండ్గా కూడా ఉన్నాడు. కానీ నేను ఏ రోజు అతనితో మాట్లాడలేదు. నాకు అంత డీప్ ఫ్రెండ్షిప్ ఏం లేదు. కానీ ఫేస్బుక్లో ఆయన పోస్టులు నేను చూస్తుంటాను, నా పోస్టులు ఆయన చూస్తున్నాడు. కానీ భావజాలం ఒకటే. కానీ ఒక 13, 15 సంవత్సరాల క్రితం స్టేజీల మీద, స్టేజీకి 3 అడుగులు కూడా లేనటువంటి కొంతమంది వక్తలు టోపీలు పెట్టుకొని బైబిల్ గురించి ఇచ్చలవిడిగా మాట్లాడుతున్న టైం అది. ఇచ్చలవిడిగా యేసుక్రీస్తు ప్రభు గురించి, బైబిల్ గురించి చాలా వక్రంగా మాట్లాడుతున్న రోజుల్లో ప్రవీణ్ పగడాల గారు చాలా సున్నితంగా, చాలా స్పష్టంగా ఈ మూడు అడుగులు ఉన్నటువంటి బ్యాచ్కి గట్టిగా బుల్లెట్లు దించినటువంటి మంచి ధీటైన నాయకుడు ప్రవీణ్ పగడాల గారు. ప్రవీణ్ పగడాల గారికి రక్షణ టీవీ యాడ్ ఎప్పుడైందో ఇక వీరు నోడ్లకు తాళాలు వేసుకొని సైలెంట్గా ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించాడు. ఇక ఆయన తాకిడి తట్టుకోలేని పరిస్థితికి వచ్చి కాస్త జాగ్రత్తగానే మాట్లాడడం మొదలుపెట్టినారు. ఇక మతోన్మాదులు ఎవరైతే మా మతం, మా ధర్మం, మా దేశం అంటూ నిరంతరం బైబిల్ మీద, దేవుని మీద, క్రైస్తవుల మీద ఇరుచుకుపడే మతోన్మాదులు కూడా ఆయా గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను గురించి డిబేట్స్ పెట్టి చక్కగా క్రైస్తవ సమాజాన్ని పక్షంగా నిలబడి ఎన్నో డిబేట్స్లలో స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడి అనేకుల నోర్లు మూయించిన ఒక మంచి యోధుడు ప్రవీణ్ పగడాల గారు. మంచి నాయకుడు ఆయన. ఈ రోజున ఉదయకాలం రాత్రి 3 గంటల వరకు కూడా ఫేస్బుక్లో ఆన్లైన్లో ఉన్నట్టుగా చూపిస్తుంది. బట్ ఉదయం 8:30, 9 టైంలో యాక్సిడెంట్ అయిందని, చనిపోయాడని ఈ ఫోటోలు చూసి నేను ఆశ్చర్యపోయాను. సరే, ప్రమాదం ఎవరికైనా ఎలాగైనా రావచ్చు, ప్రభు ఒకవేళ పిలుచుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఈ సావులో చాలా మిస్టరీ ఉంది. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం నేరం. హెల్మెట్ లేకుండా ప్రమాదం అయితే చచ్చిపోవడం ఖాయం. కానీ హెల్మెట్ ఉండి కేవలం ఈ పార్ట్స్లోనే, చూడండి మీరు బాగా పిక్చర్స్ మీరు చూడండి, ఈ పార్ట్స్లోనే దెబ్బలు కనబడుతున్నాయి. యాక్సిడెంట్ అయితే చెవుల నుంచో తల నుంచో ఎక్కడో బలమైన గాయాలైతే, అసలు యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద పడాలి, రోడ్డు పక్కన ఎక్కడో ఆనవాళ్ళు కనబడతాయి. కానీ
ఇవన్నీ కూడా రక్తపు మడుగులు. ఆ బండి కూడా మీరు చూడండి, ఆ బండిపై కూడా రక్తపు మరకలు ఉన్నాయి. ఇదంతా ఒక కుట్రపూరితమైన ఒక హత్య ఇదంతా చాలా స్పష్టంగా ఈరోజు ఆ వీడియోలు, ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది ఏం జరుగుతుందో అసలు. మన దేశంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం లాంటి రాష్ట్రంలో, యూపీ లాంటి రాష్ట్రాలలో క్రైస్తవులను, సేవకులను టార్గెట్ చేసి చాలా మందిని హింసలు పెట్టి చంపించినారు. ఇది మన తెలుగు రాష్ట్రాలలో ప్రాముఖ్యంగా బైబిల్ వక్తలుగా ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వారిని టార్గెట్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తి గురించి మీకు తెలుసు. ఒకసారి ఆయన ఏదో ఒక మతానికి సంబంధించిన మన దేవుడి గురించి ఏదో అన్నాడని అతన్ని టార్గెట్ చేసి చాలా హింసించారు, చాలా బాధ పెట్టారు. తర్వాత కొన్ని రోజులకి అతను యాక్సిడెంట్లో చచ్చిపోయడం న్యూస్ వచ్చింది. అనుమానాస్పదంగా ఒక యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. ఈ రోజున నిత్యము దేవుని కొరకు బైబిల్ బాధ చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు ఈ రోజున యాక్సిడెంట్లో చనిపోయాడు అనే న్యూస్ దీని వెనక కూడా ఒక బలమైన కారణం ఉందని నేను నమ్ముతున్నాను. ఇప్పటికే చాలా మంది క్రైస్తవులు స్పందించారు. మతోన్మాదులు కూడా కొంతమంది దీని మీద కొంత ఆనందాన్ని వ్యక్తపరుస్తూ లోపల జబ్బలు సరుచుకుంటున్నటువంటి వాళ్ళు లేకనూ పోలేదు. ఆ ప్రవీణ్ పగడాల గారు జనవరి 31వ తారీఖున ఆయన ఒక పోస్ట్ పెట్టుకున్నాడు ఫేస్బుక్లో. అదేంటంటే, గౌరవ షమీబాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయునికి మీరు కోరిన క్షమాపణ రేపటిలోగా ఇచ్చేస్తాను. మీరు ఇప్పటికి కూడా ఆయన ఫేస్బుక్ పేజ్ చూడండి, తెలుస్తుంది. నన్ను సంపకండి, హింసించకండి, నాపై జహాదు ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చెయ్యకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానీకమా, ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అని స్వయాన తన హస్తాలతో రాసినటువంటి పోస్ట్ అది. ఈ పోస్ట్ చూశాక నాకు ఇంకా ఒక దేవుని కొరకు బైబిల్ బోధకుడిని సంపాలి అనేటువంటి పనినటువంటి కుట్ర స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకోవాలని ఒక క్రైస్తవ సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఇది ఇలా ఉంటే కరుణాకర్ సుగుణ అనేటువంటి వాడు తన ఫేస్బుక్లో ఏమని పెట్టుకున్నాడు చూడండి. కరుణాకర్ సుగుణ అని కొడితే మీకు వస్తుంది. నిత్యం హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై ఇసం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ ఇత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. వాడు చూడండి ఎటకారం. విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. బ్రతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇది ఎటకారం చూడండి. నువ్వేమన్నా 200 సంవత్సరాలు బ్రతుకుతావురా దౌర్భాగ్యుడా? నిత్యం బైబిల్ మీద ఇరుసుకుపడి, బైబిల్ మీద, దేవుని మీద మాట్లాడుతూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్న నీకు శాంతి ఉందారా హృదయంలో? వాళ్ళ ఆనందం చూడండి, ఆ పైచాచిక ఆనందం. దేవుని కోసం బ్రతకడం, ప్రభు కొరకు మాట్లాడడం. వీళ్ళు దేవుని గురించి, బైబిల్ గురించి ఎన్నైనా మాట్లాడవచ్చు. ఈ ముస్లిం వక్తలు కానివ్వండి, ఈ మతోన్మాద వక్తలు కానివ్వండి. బైబిల్ గురించి మాట్లాడే వాళ్ళు మాత్రం మాట్లాడొద్దు. వాళ్ళు మాట్లాడితే ఇలా శత్రువులుగా టార్గెట్ చేసి వాళ్ళని చంపేస్తారు. ఇలాగ ప్లాన్లు వేయించి వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడొద్దు, చచ్చిపోతే మురిచిపోతారు. క్రైస్తవ సమాజమా, ప్రభు కొరకు పోరాడేటువంటి దేవుని సేవకుల కుటుంబాల పక్షంగా నిలబడండి. క్రైస్తవ సమాజంలో సపోర్ట్ ఉండదండి.
కార్పొరేట్ వాళ్ళ కోసం సపోర్టింగ్ బాగానే చేస్తారు, కానీ ప్రభు కొరకు దేవుని వాక్యాన్ని, దేవుని బైబిల్ గ్రంథం మీద, దేవుని మందిరాల మీద దాడులు చేస్తూ ఇరుచుకుపడుతున్నటువంటి వాళ్ళ మీద పోరాడుతున్న ప్రవీణ్ పగడాల లాంటి సేవకులకి సపోర్ట్ ఉండదండి. వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు నిరంతరము దేవుని పక్షంగా పోరాడేటువంటి యోధులు. క్రైస్తవ సమాజానికి పోరాటం చేసేవాడు అవసరం లేదు. డబ్బాలు మాటలు చెప్పేవాళ్ళు కావాలి. డాంబికంగా మాటలు చెప్పి ఆకర్షించుకునే వాళ్ళు కావాలి. బైబిల్ మీద నిత్యం ఇరుసుకుపడవచ్చట. మా బైబిల్ మీద, మా దేవుని మీద ఇరుసుకుపడుతున్నారు, మేము మీకు ధీటుగా సమాధానం చెబుతానన్న వాళ్ళనేమో పగబడతారట. వాళ్ళు చచ్చిపోతే వ్యాంగ్యంగా మాట్లాడతారట. వాళ్ళని చంపుతామని, చర్య చేస్తామని వార్నింగ్లు ఇస్తారట. ఏం మతం చెప్పింది నీకు? ఏ దేవుడు చెప్పాడు నీకు ఇది చేయమని? మతాల గురించి చిచ్చు పెట్టేది వీడే. దానికి వివరణ ఇచ్చడానికి, ఎవరైనా ఇవ్వడానికి వచ్చినటువంటి సేవకులను టార్గెట్ చేసి మానసికంగా కృంగజేసి ఇలాగా చేసేది కూడా వీళ్ళే. ఏ మతం చెప్పింది? ఏ దేవుడు చెప్పాడరా నీకు? మీరు సావరారా? మీ భార్య పిల్లలు మీరు పోతే ఆడవరు అనుకుంటున్నారా? మీరు కూడా పోతారా నాయన? ఆ మర్డర్ చెప్తున్నా, రాసిపెట్టుకో. యేసు ప్రభును చంపితే పీడ వదిలిపోద్దు అనుకున్నారు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హెరోదీయులు. యేసుప్రభు వారు చచ్చిపోతే ఆయనను చంపేస్తే, సిలువేస్తే ఆగిపోయిందా క్రైస్తవ్యం? శిష్యులు లేచారు. వారు కూడా చచ్చిపోవడానికి తెగించి బయటకు వచ్చారు. రేయ్ మతోన్మాదులారా, ఒక్క ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోతే లక్షల మంది పుడతారా? నా దేవుడు లక్షల మంది ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళని లేపుతాడు. క్రైస్తవ్యానికి అడుగడుగునా కష్టాలే, అడుగడుగునా హింసలే. ప్రారంభం నుంచి మాకు హింసలు ఆటలేరా? మాకొక సరదా. హింసలలోనే పుట్టాం, హింసలలోనే పెరుగుతాం, హింసలలోనే సస్తాం. చంపి ఆపుదాం అనుకుంటే క్రీస్తు ప్రభును చంపారు, ఆగిందా? శిష్యులను చంపితే ఆగిందన్న రాగిందా? సంఘాన్ని హింసిస్తే ఆగిద్ది అనుకున్న రాగిందా? నేటికి మీరు హింసిస్తున్నారు, ఆగుతుందా? ఆగేది కాదు. ఇది మీ వల్ల కాదు కదా, మీ తాతల తరం కూడా కాదు. ప్రశ్నించే ఒక్క గొంతును చంపారు, గుర్తుపెట్టుకోండి. లక్షల గొంతులు లేస్తాయి మీ తప్పుడు గ్రంథాల మీద, తప్పుడు విశ్వాసాల మీద. మిమ్మల్ని ప్రశ్నించడానికి కొన్ని లక్షల గొంతులు లేస్తున్నాయి. తస్మత్ జాగ్రత్త. చంపండి. ఎంతమందిని చంపుతారు మీరు? చంపండి. ఎంతమందిని చంపుతారు? ఒక క్రైస్తవుడి రక్తపు బొట్టు నేల మీద పడితే దాన్ని పట్టి భూనివాసులకు తీర్పు జరగబోతుంది. గుర్తుపెట్టుకో. నా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఐఎమ్ సో వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్, బిలౌడ్ బ్రదర్ ప్రవీణ్ పగడాల. ఒకవేళ అతనిది హతసాక్షిగాకైతే దేవుడు కోరుకున్న మీ సహదాసుల యొక్క, ప్రకటన 6:10, మీ సహోదరుల యొక్క మీ వలె సంపబడబోయేటువంటి వారి లెక్క పూర్తయితే అయిన తర్వాత నేను ఈ భూమికి తీర్పు తీరుస్తానన్నాడు. హతసాక్షుల లెక్క కంప్లీట్ చేయడంలో ఒక భాగం అయ్యాడని నేను గర్విస్తాను నా సహోదరుడు ప్రవీణ్ పగడాల గారిని బట్టి. ఎంతమందిని చంపితే అంత దేవుని యొక్క తీక్షణమైన కోపం. ఈ భూమి మీదకి రాబోతున్న తెగుళ్ళు, ఆ తీర్పులు దేవుడు తీర్చబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. చంపాము అయిపోయిందని చేతులు కడిగేసుకుంటున్నారేమో, దేవుని ఉగ్రతను కూర్చుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. సంగమా, ప్రార్థించండి. ఏంటి? హింసలు రావద్దని కాదు, హింసలలో కూడా సేవకులు నిలబడాలి ధైర్యంగా ప్రభు అని ప్రార్థించండి. ప్రశ్నించాలి. అనేకులను నీతి మార్గం వైపు తిప్పడానికి సేవకులు మాట్లాడాలి, గొంతు ఇప్పాలి, గలం ఇప్పాలి. ఒక్క ప్రవీణ్ పగడాల గారిని
తెలుగు రాష్ట్రాలలో ఒకవేళ అతని మరణమే కాక హతసాక్షి అయ్యాడైతే, అతన్ని చంపి ఈ ఈ ఈ ఈ- ఈ సావు వెనక పుట్రే ఉంటే అతడు హతసాక్షుల లిస్టులోకి వెళ్తాడు. కానీ దేవుడు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు, గుర్తుపెట్టుకుంటారా. ప్రవీణ్ పగడాల గారు నిస్వార్థమైనటువంటి సేవ చేశాడు. సంఘ సేవ లేకపోయినా అనేకమైన యువకులను, సేవకులను క్రైస్తవ సమాజం పక్షంగా ఇది నా ఇల్లు అని బాధ్యత వహించి చాలా వీడియోలలో అవేర్నెస్ చేశాడు. అలాంటి సహోదరుని కోల్పోవడం చాలా దురదృష్టకరం. అందరూ కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వీలుంటే ఆ పరిసర ప్రాంతాలలో దైవజనులు ప్రవీణ్ పగడాల గారికి మృతి ఆ చనిపోయిన ప్రాంతాల్లో ఉన్న సేవకులందరూ కూడా దయతో పరామర్శించండి. వీలుంటే ఆ సమాధి కార్యక్రమంలో కూడా వేల కొలదిగా, లక్షల కొలదిగా మీరు పాల్పొంది క్రైస్తవులు ఇంతమంది ఉన్నారా అని చూసి నివ్వెరపోయేలా బయటికి రండి. దయతో ఆ వివరాలన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి సహోదరులు సేకరించి దయతో ఇతరులకు షేర్ చేయాలని, ఆ వివరాలన్నీ తెలియచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.